మనం మార్నింగే ఒక వీడియో పోస్ట్ చేసుకున్నాం. అందరూ రాసుకొచ్చింది యనమల కుదురు దగ్గర కట్ట మీదన కొన్ని కాగితాలు తగలబెట్టారు, కొన్ని ఫైళ్ళు తగలబెట్టారు, హార్డ్ డిస్క్లు తగలబెట్టారు, అది మైనింగ్ పొల్యూషన్ అన్నటువంటిది. అందులో నేను అది గమనించగా నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అని అనిపించింది. ఎందుకంటే సాధారణంగా మైనింగ్ పొల్యూషన్ ఇవన్నీ రొటీన్గా నడిచిపోతాయి ఫైళ్ళు, కానీ అవి ప్రభుత్వం అడిగితే కనుక అట్లా కాదండి ఇట్లా కాదండి అని చెప్పేస్తారు, అయిపోతుంది. ఎందుకంటే అధికారి తింటాడు, ప్రభుత్వాలు తింటాయి, అందరూ తింటారు. కాబట్టి ఎవరూ కూడా పట్టించుకోరు వాటి. అంటే ఏదో చెప్పారు కదా రైట్ అనేటువంటి రూట్లో నడుస్తుంది. అందుకనే ఏళ్ల తరబడి మైనింగ్ విషయంలోనూ పేరుకి ప్రతిసారి విమర్శలు ప్రతి విమర్శలే తప్పించి తిననోడు ఎవడో ఉండడు. అట్లాగే పొల్యూషన్ అయినా సరే పేరుకి పొల్యూషన్ చెక్స్ ఉంటాయి, అది కేవలం ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టడానికి తప్పించి నిజంగా ఉద్దేశం ఉండదు. అయితే ఇప్పుడు ఇదేమో వైట్ పేపర్, పవన్ కళ్యాణ్ ఏమో వైట్ పేపర్, జనసేన ఏమో వైట్ పేపర్, కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాడు పవన్ కళ్యాణ్, అబ్జర్వ్ చేస్తున్నారు, అందులో ఉన్నటువంటి పాయింట్ టు పాయింట్ చెక్ చేస్తున్నారు, డౌట్లు అడిగి తెలుసుకుంటున్నారు. నిన్న ఆయనే అన్నట్టుగా ఈ కష్టం మీద ఆ రోజుల్లో చదువుల్లో పడి ఉంటే మంచి చదువులు అయి ఉండేది, డిగ్రీలు పీజీలు పూర్తి అయిపోయి ఉండేవి, ఇప్పుడు జనం కోసం కష్టపడుతున్నాను అట్లాగా పూర్తిగా హోంవర్క్ చేస్తున్నారు ఆయన. అది డీటెయిల్డ్ వర్క్ చేస్తున్నాడు, ప్రతిదీ తెలుస్తుంది. అది తెలిసినే ఇప్పుడు పొల్యూషన్కి వీటికి సంబంధించిన ఫైళ్ళు తీసుకురమ్మన్న టైంలో ఇప్పుడు అవి తగలబెట్టారు. ఇది పొద్దున్న నేను వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాని మీద సీరియస్గానే స్పందించారు. ఏదైతే ఈ తగలబెట్టినటువంటి వ్యవహారం మీద సీరియస్ అయ్యారు. ఎందుకు జరిగింది, ఆ డిపార్ట్మెంట్లో ఏం జరిగింది, ఆ ఫైళ్ళు ఎక్కడికి పోయినాయి ఏంటి అన్నది టోటల్గా దర్యాప్తు జరపమని ఆదేశించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో ప్లస్ తన ఆ శాఖకు మంత్రి హోదాలో వివరాలు తన ముందుంచమని ఆదేశించారు.